అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందినటువంటి దేశ సరిహద్దుల కాశ్మీర్లో బార్డర్లో ఉగ్రవాదులతో పోరాడి ఉగ్రవాదుల పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు డొక్కరి రాజేష్కు ఈరోజు అశ్రుత నివాళులు పలికిన రోజుగా చెప్పొచ్చు. ఇదే క్రమంలో ఈరోజు చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అశేషమైన జనం అయితే మాత్రం అశ్రుత నివాళులు అర్పించే పరిస్థితి మనకు కనిపించింది. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి అధికారులతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్తో పాటు తదితర అధికారులు కూడా ఈ యొక్క అశ్రుత నివాళులలో పాల్గొనడం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇంతటి జోరు వానలో కూడా ఎటువైపు చూసినా సరే చెట్లు చేమలు ఇరిగిపోయేటంటే గాలి వాన పడుతున్నట్టు పరిస్థితుల్లో కూడా అశేషమైన జనం అయితే మాత్రం ఈ యొక్క అంతిమ వీడుకోలకైతే మాత్రం జనాలు అయితే మాత్రం అశేషంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మరోవైపు చూసుకుంటే ఏదైతే భద్రతా దళాలు ఉన్నాయో భద్రతా దళాలు వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఆర్మీకి సంబంధించినటువంటి భద్రతా దళాలతో నివాళులైతే ఈరోజు రాజేష్ అందుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అశేషమైనటువంటి స్పందనతో పాటు ఇది ఒకవైపు చూసుకుంటే రాజేష్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, అలాగే దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో కావచ్చు, ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఏదైతే పార్థివ దేహం ఉన్నదో ఈ పార్థివ దేహానికైతే సుమారుగా 15 కిలోమీటర్ల దూరం నుంచి చూసుకున్నా సరే మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇక్కడ మనకి కొత్తపేట జంక్షన్ ఉంటుందో కొత్తపేట జంక్షన్ నుంచి సుమారుగా చూసుకుంటే 15 కిలోమీటర్లు ఉంటే ఏదైతే వాళ్ళ స్వగ్రామం ఉంటే స్వగ్రామానికి చేరుకోవడం అయితే జరిగింది. ఈ సుమారుగా ఈ గ్రామం అంతా కూడా ప్రజలైతే మాత్రం ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి మనకు కనిపించింది. ఒక అశేషమైనటువంటి ఈ జనాల మధ్యన అయితే మాత్రం ఈ యొక్క పార్థివ దేహానికైతే అంతిమ వీడుకోలు పలికిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మన ప్రజెంట్ అయితే ఏదైతే ఆ స్వగ్రామంలో ఉన్నటువంటి శ్మశానం నుండి అయితే మనం ఈ యొక్క పరిస్థితిని అయితే మాత్రం చూడవచ్చు. అలాగే మరోవైపు చూసుకుంటే ఈ పార్థివ దేహంతో పాటు ఆయా సంబంధించినటువంటి శాఖలతో అధికారులతో పాటు వాళ్ళ యొక్క ప్రక్రియ కావచ్చు కంప్లీట్ చేసుకుని ఇప్పటికే ఆ యొక్క పేటికని అయితే మాత్రం ఇక్కడ విడిచిపెట్టి అయితే మాత్రం ఆ యొక్క జవాన్లు అయితే మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.